తర్వాత ఏర్పాటులోనికి రావాలి. సో పిలుపుకి ఏర్పాటుకి మధ్యలో మనకు జరిగేది ఏంటి అంటే, ఏర్పాటు అంటే మనం ఇక్కడ ప్రత్యేకపరచబడింది ఏర్పాటులోకి వస్తుంది కదా. పిలుపుకి ఏర్పాటుకి మధ్యలో జరిగేది అభిషేకం జరగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మర్యాద చెప్పమంటారా? పాస్టర్ గారు వస్తున్నప్పుడు మనలా కూర్చొనే ఉండకూడదు. అందరూ ఒకసారిగా పాస్టర్ గారు వస్తున్నారని మనకు తెలియగానే, ఒకవేళ మనకి తెలుస్తుంది కదా వెనకాల ఎవరో వస్తున్నారని, ఒకరు చూసారంటే వాళ్ళు లేచి నించొని, ఒకరు లేచి నించుంటారు, అందరు లేచి నించుండిపోతారు కదా. ఒక రాజకీయ నాయకుడు వస్తే ఏ విధమైన గౌరవం ఉంటుందో అంతకంటే ఎక్కువ గౌరవం దైవజనులకు మనము ఇవ్వాలి. హల్లెలూయా. మనకు అలవాటు అయిపోయింది ఏంటంటే మన పాస్టర్ గారే కదా అని. ఇక్కడ మనం అలవాటు చేసుకోకపోతే రేపు పొద్దున్న 1000 మందిలో మన పాస్టర్ గారు నడుస్తున్నప్పుడు మనకు అలవాటు అవ్వదు. మనం లేచి నించుంటే 1000 మంది లేచి నించుంటారు. హల్లెలూయా. కనుక ఇది మనము అలవాటు చేసి, మనకు తెలియదు, మనం ఏం చేయాలి, అలవాటు చేసుకోవాలి. ఈసారి చేస్తారా పాస్టర్ గారు వచ్చినప్పుడు లేచి నించోవడం? ఓకే, వెరీ గుడ్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పిలువబడిన తర్వాత అంటే మనం పిలుపులో భాగంగా పిలువబడిన ప్రతి వారు కూడా దేవుని వెలుగులోనికి వచ్చిన తర్వాత దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ ఏమనుగ్రహించారు అంటే పరిశుద్ధాత్మను ఆయన అనుగ్రహించారు. అభిషేకం లేకుండా ఎవ్వరూ కూడా పంపబడకూడదు. అభిషేకం లేకుండా ఎవరు అపోస్తలత్వంలోనికి ప్రవేశించలేరు. హల్లెలూయా. పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధన వరకు కూడా పిలుపు అందుకున్న ప్రతి వారు కూడా అభిషేకాన్ని కూడా పొందుకున్నారు. ఆ విధంగా మనం చూసినట్లయితే రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనం చదువుతుంది. ఏలియా అచ్చటి నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతనిని సెలవడుగగా అతడు పోయి రమ్ము నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఏలియా అనే దైవజనులు ఎలీషా దగ్గరకు వచ్చి ఉన్నారో, ఎలీషా అక్కడ మనం చూసినట్లయితే ఏలియా తన యొక్క దుప్పటిని ఎవరి మీద వేశారు? ఎలీషా మీద వేశారు. అది మొట్టమొదటిగా నువ్వు రా అని పిలవకుండా జస్ట్ తన దుప్పటిని ఎలీషా మీద వేసి ఉన్నారు. అప్పుడు వెంటనే ఎలీషా ఏం చేశారు? నేను నా తల్లిదండ్రులు ముద్దు పెట్టుకొని తిరిగి వస్తాను దైవజనుడా, నేను వెంబడిస్తాను, నేను తిరిగి వస్తాను, ఇప్పుడే వస్తానని చెప్పి ఇంటికి వెళ్ళి తన తల్లిని తన తండ్రికి అందరికీ చెప్పి తన యొక్క ఉన్న ఆస్తితో అందరికీ భోజనమును వడ్డించి తిరిగి వచ్చి దైవజనుడిని వెంబడించినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ విధంగా శిష్యత్వంలోకి ఎలీషా ప్రవేశించారు. శిష్యత్వంలోనికి ప్రవేశించిన తర్వాత దైవజనుడి పరలోకమునకు ఆరోహణం అయ్యే వరకు కూడా ఎలీషా ఎవరితో ఉన్నారు? దైవజనుడితో, ఏలియాతో ఉన్నారు. అటు తర్వాత అతడు తనకు తానే వెళ్ళిపోలేదు, నన్ను పంపండి అని కూడా అడగలేదు. కానీ ఏలియా పరలోకమునకు ఆరోహణం అయిపోయిన సమయంలో ఎలీషా ఒకటి అడిగారు. అదేంటి? రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం.
వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయగోరుదువో దానిని అడుగుమని చెప్పగా ఎలీషా నీకు కలిగిన ఆత్మలో రెండు పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయుమనెను. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడా నీ ఆస్తి నివ్వు అని అడగలేదు. దైవజనుడా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడగలేదు. దైవజనుడిని అంటే తాను అడగవలసినది ఏమిటో అతనికి తెలుసు. హల్లెలూయా. మనం కూడా ఎవరిని ఏది అడగాలో అదే అడగాలి. ఎవరిని ఏది అడగకూడదో అది అడగకూడదు కదా. మనము తల్లిదండ్రులు అడిగినట్టు దేవుడిని అడగలేము. ఎందుకని? తల్లిదండ్రులు చెంచనే తీరుస్తారు. మరి ఎంత చిన్నదానికి కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలా అనిపిస్తూ ఉంటుంది. దేవుడెవరు? సర్వజ్ఞాని, సర్వంతర్యామి, పెద్దని పెద్దగా అడగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రాజకీయ నాయకుడు మన దగ్గరకు వచ్చిన తర్వాత నీకు ఏం కావాలంటే నాకు చాక్లెట్ కావాలంటే బాగుంటుందా? అసలు బాగుంటుంది అది ఏమన్నా వాళ్ళు అడగాల్సిందేనా అది కదా. మనం దేవుడిని చిన్న చిన్నవి అడుగుతాము, పెద్ద పెద్దవి అడగాలి. హల్లెలూయా. అది కూడా దేవుడు ఎవ్వరు ఏదైతే ఇవ్వలేరో అది దేవుడు ఇవ్వగలడు కనుక ఎవ్వరు ఇవ్వలేని దేవుణ్ణి అడగాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎవ్వరు ఇవ్వలేదు ఏంటంటే పరిశుద్ధాత్మ అభిషేకం ఎవరు కూడా ఇవ్వలేరు. కానీ దేవుడు తన అడుగు వారికి ఎంతో నిశ్చయంగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తానని చెప్పారు. ఇక్కడ ఎలీషా ఏమని అడుగుతున్నాడంటే నీకేమైనా కావాలా అని అంటే నాకు నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు ఇవ్వు. 2 పోర్షన్స్. ఎన్ని పోర్షన్స్? 2. నీకు చాలా పోర్షన్స్ ఉంటుంటాయి, నాకు 2 చాలు. 2 పోర్షన్స్ నాకు ఇవ్వు అని అడుగుతున్నారు. హల్లెలూయా. అప్పుడు ఎలీయా చెప్తున్న మాట, నేను నీ యొద్దకు తీసివేయబడినప్పుడు నేను నీకు కనబడితే అది నీకు దొరుకుతుంది, నేను నీకు కనబడకపోతే అది నీకు దొరకదు. కానీ ఆ తర్వాత ఏలియా ఎలీషాకి కనబడలేదు. అయినప్పటికీ ఏలియా యొక్క దుప్పటి ఎవరి మీద పడింది? ఎలీషా మీద పడింది. హల్లెలూయా. తాను పిలువబడినప్పుడు ఏ దుప్పటినైతే ఏలియా ఎలీషా మీద వేసి ఉన్నారో అదే అభిషేకము కలిగిన దుప్పటి ఇప్పుడు ఏలియా ఆరోహణం అయిపోయిన తర్వాత ఎలీషా మీద ఎప్పుడైతే పడిందో ఎలీషా దగ్గర, ఎలీషా ఆ దుప్పటి తీసుకొని దగ్గరకు చుట్టి ఏలియా దేవుడు ఎక్కడున్నాడు అని యోర్దాను కొట్టగానే యోర్దాను 2 పాయలు అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దైవజనుని యొక్క అభిషేకం ఎవరి మీద నిలిచి ఉన్నట్టు చూస్తున్నాము? శిష్యుని మీద నిలిచి ఉన్నట్టు మనం చూస్తున్నాము. ఆ యొక్క ఆశ్చర్యాన్ని, ఆ యొక్క అద్భుతాన్ని చూసిన ప్రవక్తల శిష్యులందరూ మాట్లాడుకుంటున్నారు, ఏలియా యొక్క ఆత్మ ఇతని మీద ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము పిలువబడిన మనము పంపబడక మునుపు జరగవలసింది ఏంటంటే అభిషేకమును మనము పొందుకోవాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు తన శిష్యులందరినీ కూడా ప్రత్యేకపరచుకున్నప్పుడు, తన శిష్యులందరూ ఉన్నప్పుడు వారిని ఇంకను ఎక్కడికి పంపక మునుపు ప్రభు చేసిన పని ఏంటో తెలుసా? మీరు వెళ్ళండి, అద్భుత కార్యాలు చేయండి, కానీ నా దగ్గర నుంచి మీరు ఒకటి తీసుకుని వెళ్ళాలని చెప్పి వారికి చేశాడు. చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ వచనము 22వ వచనం చదువుదాం. అందరూ తీసారా? యోహాను సువార్త 20వ అధ్యాయము 21, 22 వచనాలు చదవండి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పాను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ జరిగింది ఏంటంటే యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్తూ నన్ను తండ్రి ఏ విధంగా అయితే పంపి ఉన్నారో, అంటే యేసుక్రీస్తు తనకు తాను ఈ లోకమునకు రాలేదు, తండ్రి యేసుక్రీస్తుని పంపించి ఉన్నారు కదా. నన్ను తండ్రి ఏ విధంగా అయితే ఈ లోకమునకు పంపించి ఉన్నారో
నేను కూడా మిమ్మల్ని లోకంలోనికి పంపుచున్నాను. కానీ మీరు పంపబడే ముందు నేనేం చేస్తున్నానంటే, మీరు పరిశుద్ధాత్మ పొందాలి కనుక మీ మీదకు పరిశుద్ధాత్మను ఊదుతానని చెప్పి పరిశుద్ధాత్మను వారి మీదకి ఊదాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మను వారి మీదకి ఊదడం ఎలా ఊదుతారు? అంతే కదా. పరిశుద్ధాత్మను వారి మీదకి ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పాడు. అంటే వారికి తోడుగా ప్రభు ఎవరినిచ్చారు అంటే, మీరు ఒక్కరు వెళ్ళొద్దు, మీరుగా మనుష్యాత్మతో మీరు వెళ్ళొద్దు. మీరు పరిశుద్ధాత్మను కలిగిన వారై వెళ్ళినప్పుడు మీకు సమయోచితమైన జ్ఞానము ఆ ఆత్మ మీకు బోధించచ్చు, ఎక్కడ ఏమి మాట్లాడాలో మీకు చెప్తాడు. మీరు ఎక్కడేం మాట్లాడాలి, ఎక్కడేం సువార్త చెప్పాలి అని మీరు బాధపడిపోవాల్సిన అవసరం మీకు లేదు. మీకు పరిశుద్ధాత్ముడు బోధిస్తాడని చెప్పి దేవుడు వారి మీద పరిశుద్ధాత్మను ఊది వారిని పంపించడం అనేది జరిగింది. అయితే పరిశుద్ధాత్మను ఊదినప్పుడు వారు పరిశుద్ధాత్మ పొందేశారు కదా, మరి మరలా ఎందుకు వారు పెంతుకొస్తాని పండుగ దినాన్న పరిశుద్ధాత్మ పొందవలసి వచ్చింది అని మనం చూసినట్లయితే, పరిశుద్ధాత్మను దేవుడు వారికి తాత్కాలికంగా ఊదాడు. హల్లెలూయా. అక్కడ పరిశుద్ధాత్మను ఊది అనే మాటలో వారు తాత్కాలికంగా వారు వెళ్ళి సువార్త ప్రకటించడానికి కావలసిన అభిషేకము మాత్రమే వారికి ఇచ్చాడు. వారిని ఇంకా పూర్తిగా పంపలేదు. హల్లెలూయా. కనుక పరిశుద్ధాత్మ యొక్క కార్యములలో మనం చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనం. మీరు నన్ను ప్రేమించిన ఎడల 14వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ కొరకు యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే, పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త అని చెప్పి ఉన్నారు. ఎవరు ఆయన? ఆదరణకర్త. హీ కంఫర్ట్స్ us, అంటే ఆదరించే దేవుడు, కంఫర్ట్ గా ఉంచే దేవుడు. కంఫర్ట్ జోన్ లో అంటే పరిశుద్ధాత్ముని దగ్గర మనం ఎంత స్వతంత్రంగా ఉండొచ్చు అంటే, ఆదరణ ఇచ్చేది ఎవరు? ఒక్కని తల్లి వారిని ఆదరించున్నట్లు. ఆ మాటలో దాని అర్థం ఏంటంటే, ఒక తల్లి రొమ్ముల దగ్గర పిల్లలకు దొరికే ఆదరణను నేను మీకు ఇస్తాను అని చెప్తున్నారు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మనకు ఒక తల్లిలాగా ఉండేవాడు, తల్లి వలె ఆదరించువాడు, తల్లి వలె మనలను ఓదార్చువాడు, తల్లి వలె మనలను అక్కున చేర్చుకునేవాడు. నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్తున్నానని, మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టేశానని అనుకోవద్దు. మీరు అనాథలు కాదు, మీకు తల్లి ప్రేమ కంటే ఎక్కువైన ప్రేమనిచ్చే ఆదరణకర్తను మీ దగ్గరకు నేను పంపుతాను. అతడు సత్య స్వరూపి అయిన ఆత్మ అని చెప్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. సత్య స్వరూపి అయిన ఆత్మ పరిశుద్ధాత్ముడై ఉన్నాడు కనుక సత్య స్వరూపి అయిన పరిశుద్ధాత్ముడు సర్వ సత్యములోనికి నడిపిస్తారు. యోహాను సువార్త 16వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే, యోహాను సువార్త 16వ అధ్యాయం 11వ వచనం. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియు బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. హల్లెలూయా. సత్య స్వరూపి అయిన ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు ఎక్కడికి నడిపిస్తారు? సర్వ సత్యంలోనికి నడిపిస్తారు. అప్పటి వరకు సత్యం తెలియదా అంటే యేసుక్రీస్తు చెప్పారు. 14:6లో యేసు చెప్పాను, నేనే మార్గమును సత్యమును జీవమును కదా. యేసుక్రీస్తు ఏమై ఉన్నారు? సత్యమై ఉన్నారు. పరిశుద్ధాత్ముడు సర్వ సత్యం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు
తనకంటే ఎక్కువగా మనల్ని నడిపించే తన ఆత్మను మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆ ఆత్మ మీతో ఉండును, మీలో ఉండును. పాత నిబంధన కాలం అంతటిలో దేవుని యొక్క ఆత్మ లేక పరిశుద్ధాత్మ పాత నిబంధన భక్తులతో ఉన్నారు. ఓకే, పాత నిబంధన భక్తులతో ఉన్నారు, వారిలో లేరు. హల్లెలూయా. ఓకే, అర్థమైందా ఏం చెప్పాను? పాత నిబంధన భక్తులతో ఉన్నారు పరిశుద్ధాత్మ, వారిలో లేరు. ఇక్కడ యేసుక్రీస్తు ఏమని చెప్తున్నారు? పరిశుద్ధాత్ముడు మీతో ఉండును, మీలో ఉండును. హల్లెలూయా. యేసుక్రీస్తు తన శిష్యులను బయటికి పంపించినప్పుడు, పరిశుద్ధాత్మను ఊది పంపించినప్పుడు, పరిశుద్ధాత్ముడు వారితో ఉన్నాడు, వారిలో లేడు. హల్లెలూయా. వారితో ఉన్నాడు, వారిలో లేడు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటి? నేను వారిలో నివసించి సంచరితుడు, వారిలో కదా. కనుక పరిశుద్ధాత్మ తాకిడి వేరు, పరిశుద్ధాత్మ నింపుదల వేరు, పరిశుద్ధాత్మ కుప్పనింపు వేరు. చెప్పండి. పరిశుద్ధాత్మ తాకిడి వేరు, పరిశుద్ధాత్మ నింపుదల వేరు, పరిశుద్ధాత్మ కుమ్మరింపు వేరు. హల్లెలూయా. హల్లెలూయా. తాకిడి అంటే జస్ట్ స్పర్శ, టచ్ అవుతుంది అంతే. ఓకే. పరిశుద్ధాత్మ నింపుదల అంటే ఒక బిందుని ఏ విధంగా నింపుతామో అలా పరిశుద్ధాత్ముడు మనలను నింపుతారు. మనం పరిశుద్ధాత్ముని చేత నింపబడతాం. తాకిడి అంటే జస్ట్ అన్నమాట, ఏం కాదు. స్టార్టింగ్ పరిశుద్ధాత్మ పొందిన వారు ఎలా ఉంటారో అలా ఉంటుంది. నింపుదల అంటే వారు పరిశుద్ధాత్మతో నింపబడి నిండుకొండవలే ఉంటారు. ఇక కుమ్మరింపు అంటే పొర్లి పారుతూ ఉంటుంది, జలము, నీరు పొర్లి పారుతూ ఉంటుంది. ఆ విధంగా పరిశుద్ధాత్ముడు వారిలో జీవ జలముల నదిగా ఉండి వారిలో నుంచి పొర్లి పారి వారిలో ఉన్న అభిషేకము అనేక మందిలోనికి వెళ్ళి జీవము కలిగిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు పిలుపులో ఉన్న మనము రెండవ స్టెప్ లో వచ్చిన తర్వాత మనం అందరం ఏమి పొందాలి? పరిశుద్ధాత్మను పొందాలి. మన ఏర్పాటు ఏంటో మనకు తెలియపరచబడాలి అంటే పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి మనలోనున్న మన ఏర్పాటును బయటికి తీసుకొని వచ్చి ఆ ఏర్పాటులోనికి మనం వెళ్ళేలాగా మనల్ని ప్రేరేపిస్తాడు. లోపల మన ఏర్పాటుని గ్రహించుటకు, మన పిలుపును కన్ఫర్మ్ చేసుకున్నాకు ప్రేరేపించే ఆత్మ ఉండాలి. ఇప్పటి వరకు మనల్ని పిలుపు రాకముందు మనల్ని ప్రేరేపించే ఆత్మ ఏంటి? అవిధేయులైన వారిని ప్రేరేపించే శక్తికి అధిపతి అయిన వాయుమండల అధిపతి సాతాను. హల్లెలూయా. వాడు ఇప్పటి వరకు మనల్ని ప్రేరేపించాడు కనుక వాడి ప్రేరేపణలో ఉండి మనం ఏం చేయలేకపోయాము? దేవుని యొద్దకు రాలేకపోయాం, దేవుని పిలుపును పట్టుకోలేకపోయాం. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడో మనం ఇంకొక చోట కూర్చొని ఉండలేము. మన జీవితంలో, మన ఆత్మీయ జీవితానికి సంతృప్తి అనేది ఉండదు. పరిశుద్ధాత్ముడు చెప్తాడు, నువ్వు వెళ్ళి ప్రకటించు, నువ్వు వెళ్ళి పాడు, నువ్వు ప్రార్థించు. మనం చెప్తాం ఆత్మ ప్రేరేపణ కలిగారు ప్రార్థించండి అని చెప్తాం. ఆత్మ ప్రేరేపించాలంటే మనలో ఎవరుండాలి? ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు లేకుండా ఆత్మ ప్రేరేపణ అనేది జరగదు. ఈ పరిశుద్ధాత్ముడు లేకుండా ఎవ్వరూ కూడా పంపబడకూడదు. ఎవ్వరు కూడా సువార్త ప్రకటించడానికి వారికి అవకాశం లేదు. ఒకవేళ ఆ విధంగా వెళ్ళినట్లయితే పరిశుద్ధాత్మ శక్తికి మరొక శక్తి ఆపోజిట్ గా పనిచేస్తూ ఉంటుంది. మనం పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి వెళ్తే వాయుమండల అధిపతిని ఎదిరించుటకు మనకు శక్తి ఉంటుంది. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడకపోతే మనుష్యాత్మకు వాయుమండల అధిపతిని ఎదిరించే శక్తి ఉండదు. అటువంటి సమయంలో మన మీద ఏం అటాక్ చేస్తాయి? ఈవిల్ స్పిరిట్స్ మన మీద అటాక్ చేస్తాయి, దురాత్మ శక్తులు మన మీద అటాక్ చేస్తాయి. అప్పుడు మనం ఏమవుతాం తెలుసా? మన పిలుపు నుంచి పడిపోవడానికి, మన ఏర్పాటు నుంచి పడిపోవడానికి ఏర్పరచబడిన వారి సహితము సాతాను మోసపుచ్చి నువ్వా చేసేది, నువ్వా, అసలు నీకు అసలు అర్హత ఉందా, యోగ్యత ఉందా, ఈ విధంగా మనల్ని ఏం చేస్తాడు? డిస్కరేజ్ చేసి పడేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే బయటికి వెళ్ళి స్వార్థ ప్రకటించాలి, దేవుని కొరకు వాడబడాలి అనుకుంటున్న మనము ఖచ్చితంగా ఈ దేన్ని పొందాలి? పరిశుద్ధాత్మను పొందాలి. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు చెప్పిన విధంగా
విధంగానే యేసుక్రీస్తు పరలోకమునకు ఆరోహణం అయిపోయిన తర్వాత 10 దినములకు ఏ కుమ్మరింపు జరిగింది? పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనేది జరిగింది. అప్పటి వరకు పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేదా? ఉన్నాడు. కానీ ఎక్కడున్నాడు? వారితో ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎక్కడికి రావాలి? వారిలోనికి రావాలి. పరిశుద్ధాత్ముడు లోనికి వచ్చినప్పుడు లోపల క్రియ జరుగుతుంది. పరిశుద్ధాత్ముడు వారితో ఉన్నప్పుడు వారు వెళ్ళారు, సువార్త ప్రకటించారు, అద్భుత కార్యాలు చేశారు, దయ్యాలు వెళ్ళగొట్టారు, అన్ని తీసుకొచ్చి మన యేసుక్రీస్తు చెప్పారు, యేసుక్రీస్తు కూర్చోబెట్టి క్లాస్ ఇచ్చారు. ఇదంతా కూడా కేవలం సత్యం మాత్రమే, యేసుక్రీస్తు చెప్పినవి మాత్రమే మీరు బయటికి వెళ్ళి బోధిస్తున్నారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందితే ఏం బోధిస్తారు? నా మాటలోనివి తీసుకొని ఆయన మీకు బోధించుడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు బోధించేవి మనం వారికి చెప్తాం. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొని చేయని గనుక అవతల వ్యక్తి ఏ సెన్స్ లో ఉన్నారో, అవతల వ్యక్తి ఏ స్పిరిట్ లో ఉన్నారో మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు దాన్ని డిటెక్ట్ చేసి వారిలో ఉన్న ఆత్మను సహితం విభజించినంత మట్టుకు దూరి వాళ్ళు క్రియ చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అది పరిశుద్ధాత్మ పొందిన వారి చేత మాత్రమే సాధ్యమవుతుంది. ఆ విధంగా అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో మనందరికీ తెలిసిన వాక్యమే. మరొకసారి మనం చూసుకున్నట్లయితే 2వ అధ్యాయం 1వ వచనంలో పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ 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 అండర్లైన్ దట్ పాయింట్, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. హల్లెలూయా. ఈ శిష్యుడు ఒకే దినాన పరిశుద్ధాత్మ ఒకేసారి వచ్చేయలేదు వాళ్ళ మీదకి. వారు 10 దినాలు ప్రార్థించారు. ఎన్ని దినాలు? 10 దినాలు. ఎందుకు తెలుసా? ఆకాశములను చీల్చుకొని మన పైన ఆకాశం కనిపించేదే కాదు, ఉత్తర మండలం మీదనున్న ఆ దేవుని యొక్క ఆత్మ మన మీదకి దిగి రావాలి అంటే ఎన్నిటిని చీల్చుకొని రావాలి ఆ ఆత్మ. అంత ఫోర్స్ గా మన ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. పైనుంచి ఏదైనా వస్తువుని కింద పడేసినప్పుడు అది ఎంత ఫోర్స్ లో పడుతుంది కదా? ఒకవేళ ఒక గాజు అనుకోండి, పైనుంచి కింద పడే అంత ఎంత అవసరం లేదు, ఇక్కడి నుంచి పడేసినా పగిలిపోతుంది. ఒక గాజు గ్లాసు ఇలా ఇక్కడి నుంచి కింద పడిందంటే పగిలిపోతుంది కదా? అదే విధంగా ఇంకా చెప్పాలంటే ఒక షార్ప్ ఆబ్జెక్ట్ ఏదైనా పైనుంచి కింద పడింది అనుకోండి, ఏమవుతుంది? అది భూమిలోనికి దూసుకుపోతుంది కదా, గుచ్చుకుపోతుంది. పరిశుద్ధాత్ముడు కూడా ఆకాశములను అన్నిటినీ కూడా చీల్చుకొని వచ్చి ఆయన దిగుతాడు. ఆయనేమో ఆత్మ, ఇదేమో భూమి, ఇది భూ సంబంధమైన నేల ఇది కదా. ఈ భూమి మీదకు వచ్చినప్పుడు ఆ యొక్క స్పిరిట్ ని, ఆ బలమును ఎవరు తట్టుకోవాలి? మనుషులు తట్టుకోవాలి. హల్లెలూయా. ఆ బలమును మనుషులు తట్టుకోవాలి అంటే వీరికి సమబుద్ధి ఉండాలి. అంటే ఒక ఇద్దరు పోట్లాడుకోవాలి అంటే వారి ఇరువురు సమబుద్ధి కలిగిన వారే ఉండాలి. ఒక బలహీనుడు ఒక బలవంతుడు పోట్లాటకి రాలేరు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మనం రిసీవ్ చేసుకోవాలి అంటే మనకు సమబుద్ధి కావాలి. అందుకు వారు 10 దినాలు ప్రార్థించారు. ప్రభా మమ్మల్ని నింపు, ప్రభా మమ్మల్ని నింపు, నీ ఆత్మ పంపిస్తానన్నావు, మా మీదకి పంపించు, పరలోకమందున మా తండ్రి నామము పరిశుద్ధపరచబడు. యేసుక్రీస్తు నేర్పించిన ప్రార్థన, యేసుక్రీస్తు నేర్పించిన ప్రార్థన చేస్తూ ఆ మీదకి పంపిస్తానన్నావు, పంపించు 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 అడుగుతూ ఉన్నారు. శక్తి లేదు వారికి, బలం లేదు వారికి. యేసుక్రీస్తు చెప్పారు ముందే. అయినా పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు
వీరు శక్తి నొందేదారు. అప్పటి వరకు శక్తి లేదు, ప్రకటించే శక్తి లేదు, బయటికి వెళ్ళే శక్తి లేదు, ధైర్యం లేదు వాళ్ళకి. సువార్త ప్రకటిస్తే చంపేస్తారని భయం, యేసుక్రీస్తు సిలువ వేసినట్టు మమ్మల్ని కూడా సిలువ వేసేస్తారని భయం వారికి. ఆ భయంతో వారు ఏం చేశారంటే లోపల ఉండిపోయి ప్రార్థిస్తూ ఉన్నారు, ప్రభా మమ్మల్ని నింపు అని. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని వచ్చింది. ఫస్ట్ ఏమొచ్చింది? గాలి వచ్చిందా, ధ్వని వచ్చిందా? చెప్పండి. గాలి వచ్చిందా, ధ్వని వచ్చిందా? గాలి వంటి ధ్వని వచ్చింది, గాలి రాలేదు. హల్లెలూయా. బలముగా వీచే గాలి యొక్క శబ్దము ఏ విధంగా అయితే ఉంటదో ఆ విధంగా వీరు కూర్చుండి ఉన్న ఇల్లు అంతయు కూడా ఆ ధ్వని నిండిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు వారు చూస్తున్నది ఏంటంటే అగ్ని జ్వాలలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి ఒక్కొక్కరి మీద వ్రాలగా. హల్లెలూయా. ఆ ఒక్కొక్కరి మీద అగ్ని జ్వాలలు ఎప్పుడైతే వారికి కనబడుతున్నాయో, వ్రాలుతున్నాయో, వారందరూ కూడా తన్మయంలోకి వెళ్ళిపోయారు. ఎందులోకి వెళ్ళిపోయారు? వారి కంట్రోల్లో లేరు. ఇప్పుడు ఆ ఆత్మ ఏం చేశాడో అని మనం చూసినట్లయితే వారి నాలుక సడలేలా చేశాడు. వారు తమ ప్రాణాత్మ శరీరాలను దేవునికి ఎప్పుడైతే అప్పగించుకున్నారో సరాసరి ఆ అగ్ని జ్వాల ఒకరి మీదకి వచ్చినప్పుడు ఇక్కడ పనిచేసిన స్పిరిట్ మొత్తం బాడీలో ఉన్న శక్తిని అంతటిని కూడగట్టుకొని నాలుగు కుదిరింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ విధంగా మనలో ఉన్న శక్తి అంతా తీసుకెళ్లి నాలుగు కుదిరిందో వారు ఏం మాట్లాడుతున్నారు? వారికి వాక్ శక్తి అని రాయబడింది కదా, వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన చేస్తున్నప్పుడు మనము మౌనముగా ఉండిపోకూడదు, ప్రార్థించాలి. మనము చప్పట్లు కొడుతూ హల్లెలూయా చెప్తూ ప్రభువును స్తుతించాలి. ప్రభా నువ్వు మమ్మల్ని నింపుతానని చెప్పావు, అడిగిన వారికి ఇస్తానని చెప్పావు, నన్ను నింపండి ప్రభా. గట్టిగా కాదు, జస్ట్ నార్మల్ గా ప్రభా మమ్మల్ని నింపు, ప్రభా మమ్మల్ని నింపు, ప్రభా మమ్మల్ని నింపు అని అడుగుతూ ఉండాలి. అడుగుతూ ఉన్న క్రమంలో మనం ఏం చేయాలి అంటే మన యొక్క శరీరం అంతటినీ కూడా దేవుని యొక్క స్వాధీనంలోకి తీసుకోమని ఆయనకు అప్పగించాలి. హల్లెలూయా. అబ్బబ్బ పడిపోతానేమో, ఏదో అయిపోద్దేమో, ఏదో మాట్లాడేస్తానేమో, ఏదో జరిగిపోద్దేమో, ఏదో కనిపిస్తుందేమో, ఇలా భయపడకూడదు. హల్లెలూయా. మొత్తం మన శరీరం అంతటిని ఎవరి స్వాధీనంలో వదలాలి? దేవుని యొక్క స్వాధీనంలోకి వదలాలి. ఒకవేళ చప్పట్లు కొట్టాలని అనిపిస్తుంది, చప్పట్లు కొట్టాలి. స్తుతి చెప్పాలని అనిపిస్తుంది, స్తుతించాలి. మన శరీరం మీద దేవుని ఆత్మ దిగినప్పుడు ఆయన ఏం చేయాలనుకుంటున్నారో ఆయనకు మనం స్వతంత్రమునివ్వాలి. హల్లెలూయా. ఆ ఆత్మకు మనం ఏమివ్వాలి? స్వతంత్రం, స్వేచ్ఛనివ్వాలి. ప్రభా నా శరీరాన్ని ఉపయోగించుకొని మీరు నా మీదకి రండి ప్రభా అని అడగాలి. వారు ఎప్పుడైతే అలాగా దేవుని ఆత్మకు స్వతంత్రతను ఇచ్చారో వారు అన్య భాషలతో మాట్లాడుటే కాదు, వారిలో ఏమొచ్చిందంటే ధైర్యం వచ్చింది. ఏమొచ్చింది? ఇప్పటి వరకు తలుపులు మూసుకొని లోపల ఉండి ప్రార్థన చేసి యేసు ప్రభు వచ్చినా సరే పోతాం అని చెప్పి అల్లిపోయిన వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? అందరూ గుమిగూడేశారు చుట్టూ. ఏంటి ఏం మాట్లాడుతున్నారు? ఇంచుమించు 13 ప్రాంతాల ప్రజలందరూ కూడా గుమిగూడారు. అక్కడ మా భాషలో మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ వారికి 2 రకాలైన భాషలు విడుదలయ్యాయి. నానావిధ భాషలు వేరు, అన్య భాషలు వేరు. వీరు అన్య భాషలతో మాట్లాడసాగిరి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకరికి తెలియని భాషలోనూ మాట్లాడుతున్నారు, ఒకరికి తెలిసే భాషలో కూడా వారు మాట్లాడుతూ ఉన్నారు. ఆ టైంలో చుట్టుపక్కల వచ్చిన వారు అందరూ చూసి అరే మీరు హెబ్రీలు కదా, వీరు హెబ్రీ భాష కదా మాట్లాడాలి, వీరు గ్రీకు భాష కదా మాట్లాడాలి, మా భాషలో మాట్లాడుతున్నారేంటి అని వారందరూ అనుకుంటున్నారు. మనం ఆత్మవరాలు నేర్చుకునే దాంట్లో ఏముంది? నానావిధ భాషలు. దేవుడు అనేక భాషలను అనుగ్రహించు దేవుడు. అది ఒక వరం అన్నమాట. వారి పరిశుద్ధాత్మ కుమ్మరింపబడటంతో పాటు పరిశుద్ధాత్మ వరం కూడా వారికి ఏమైంది? రిలీజ్ అయింది. హల్లెలూయా, హల్లెలూయా.
చెప్తున్నారు, మీరు అనుకుంటున్నట్టు మేము మత్తుగా లేము, మేమేం తాగలేదు, పొద్దుపడిచి జామైనా కాలేదు, మేమెందుకు తాగుతాము. యోవేలు ప్రవక్త ప్రవచించాడు యోవేలు గ్రంథంలో, ఇదిగో నేను నా ఆత్మను అన్ని జనుల అందరి మీద కుమ్మరిస్తాను, అంత్య దినముల యందు నా ఆత్మను మనుషులందరి మీద కుమ్మరిస్తాను, మీ కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారు, మీ అబ్బలకు దర్శనం కలుగుతాయి, మీ ముసలివాళ్ళు కలలు కంటారు అని యోవేలు ప్రవక్త ద్వారా ప్రవచించిన ప్రవచనము ఇప్పుడు నెరవేరింది అని చెప్పగానే ఇంకా అందరికీ కూడా ఏం జరిగింది, అవునా యోవేలు ప్రవక్త ప్రవచించారు, నిజమే, అదైతే నిజమే, ప్రవచించడం నిజమే, ఇప్పుడు అది కుమ్మరించబడింది అని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారనమాట. అప్పటి వరకు పిరికి వాడైన పేతురు, అప్పటి వరకు పారిపోయిన పేతురు, అప్పటి వరకు యేసెవరో నాకు తెలియదని చెప్పి యేసుక్రీస్తు ఆరోహణం అవ్వక ముందే నేను జాలరి పనికి వెళ్ళిపోతానని చెప్పిన పేతురు ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేకపోతున్నాం. ఎందుకు ఉండలేకపోతున్నారు, వారిలో ఉన్న ఆత్మ వారిని ఏం చేస్తుంది, మండిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. వారిలో ఉన్న ఆత్మ వారిని మండించినప్పుడు మీరు జీవాధిపతిని చంపేశారు, కానీ మరణము దేవుణ్ణి బంధించి ఉండుట అసాధ్యం. యేసుక్రీస్తు శరీరం కుళ్ళు పట్టలేదు, దావీదు ప్రవచించాడు, యోవేలు ప్రవచించాడు, ప్రవచనాలన్నీ ఎత్తి మాట్లాడుతూ ఉంటే జనంలో గగ్గురుపాటు వచ్చింది, వారిలో దైవ చిత్తానుసారంగా దుఃఖం కలిగింది. అయ్యో మేమా చేసింది ఆయన్ని, మేమా చంపింది ఆయన్ని, ఈ పాప చేతిగా అయ్యలారా మేము రక్షణ పొందాలంటే ఏం చేయాలి సహోదరులారా, ఇప్పుడు మేము ఏం చేయాలని అడిగితే అప్పుడు పేతురు చెప్తున్నారు, మీరు మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి, అప్పుడు కూడా మేము పొందిన పరిశుద్ధాత్మ వరమును మీరు పొందుతారు అని చెప్పగానే పేతురు ఒక్కసారి చేసిన ప్రసంగానికి 3000 మంది బాప్తిస్మం తీసుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి వరకు జరగని కార్యం అప్పుడు ఎందుకు జరిగింది అంటే వారిలో ఎవరు పనిచేస్తున్నారు, పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు. పేతురుని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు అపోస్తలులుగా ఉండుటకు పిలిచినట్లుగా, యూదులకు అపోస్తలులుగా ఉండుటకు పిలిచినట్లుగా మనం చూస్తున్నాం. ఈ విధంగా పరిశుద్ధాత్మ పొందిన వారందరూ కూడి ప్రార్థించుచుండగా చుట్టుపక్కల ఉన్న వారికి ఏం కలిగింది, భయం కలిగింది. హల్లెలూయా. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. ఎంత చెప్పాను, 31 చదువుదాం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అపోస్తలు అందరూ అప్పటి వరకు వారికి లేఖనాలు ఎత్తి ప్రార్థించడం రాకనే యేసుక్రీస్తుని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పించినట్టు మాకు ప్రార్థన నేర్పించని అడిగారు. వారికి లేఖనాలు ఎత్తి ప్రార్థించడం రాదు, కానీ పరిశుద్ధాత్మను పొందిన తర్వాత లేఖములను ఎత్తి సువార్త ప్రకటించడం, లేఖనములను ఎత్తి ప్రార్థించడం వారు నేర్చుకున్నారు. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 25వ వచనంలో మనకి లేఖనములు కనబడుతున్నాయి. అన్ని జనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొని ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకొనిరి అని పరిశుద్ధాత్మ ద్వారా ఈ సేవకుడైన దావీదు నాట పలికించామని లేఖనములు ఎత్తి ప్రార్థిస్తున్నారు. కీర్తనలు 2వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనబడుతున్నది. అన్ని జనులు ఎలా అల్లరి చేసిరి, జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలచుచున్నవి, మనం వారి కట్లు తెంపుదము రండి, వారి పాసములు మన ఎదుటి నుండి పారవేదము రండి, పురాజులు యెహోవాకు ఆయన అభిషిక్తునికి విరోధముగా లేచి ఉన్నారని ప్రవచనం ఉంది కనుక ఈ విరోధంగా లేచిన వారు వీళ్ళే, భూరాజులు వీళ్ళే, అధిపతులు వీళ్ళే, వీరందరూ యేసుక్రీస్తుని ఏం చేశారు, చంపేశారు, ఆయన సిలువ వేశారని అక్కడ ఎత్తి ప్రార్థించి, ప్రభా వారందరూ మిమ్మల్ని ఇలా చేశారు, ఏమి జరగవాలని నీ హస్తము నీ సంకల్పము ముందుగా నిర్ణయించను, వాటినన్నింటినీ చేయటమే నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్ని జనులతో ఇశ్రాయేలు ప్రజలతో ఈ పట్టణమందు నిజంగా కూడుకున్నారు. మేము వారి బెదిరింపులు చూచి కృంగిపోకుండా సహాయం చేయండి, రోగులను స్వస్థపరచుటకు, సూచక్రియలు చేయటకు, మహత్కార్యములు చేయటకు నీవు నీ చెయ్యి చాచి ఉన్నావు కనుక ధైర్యముగా నీ వాక్యం మేము బోధించినట్లు మాకు సహాయం చేయండి ప్రభా అని ఇప్పుడు వారు ఎలా ప్రార్థిస్తున్నారు, పరిశుద్ధాత్మలో ప్రార్థిస్తున్నారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందకుండా మన ప్రార్థన ఎలా ఉందో తెలుసా, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తుతించే పాస్టర్ దీవించు, పాస్టర్ గారిని దీవించు కదా. పొడుగుడి ప్రార్థన, లోపల నుంచి వచ్చే ప్రార్థన కాదు, ఎవరో నేర్పిస్తే చేసే ప్రార్థన.
ఇప్పుడు వీరు చేసే ప్రార్థన ఎలా ఉంది తెలుసా? వారిని చంపేశారు, యేసుకు విరోధంగా అనేక మంది లేచారు, అయినప్పటికీ కూడా నీవు జీవించి ఉన్న దేవుడివి, సజీవుడైన దేవుడివి, నువ్వు మహత్కార్యాలు చేసావు, సూచక్రియలు చేసావు, అద్భుత కార్యాలు చేసావు, మమ్మల్ని ఆత్మతో నింపావు, ఇప్పుడు మేము కూడా చేయనట్లు కూడా మాకు అనుగ్రహించండి అని వారు ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థిస్తున్నారో వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మలో ప్రార్థించుట నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మను మనం పొందినప్పుడు మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో పరిశుద్ధాత్ముడు మనకు నేర్పిస్తాడు. అప్పటి వరకు తడబడతాం, అప్పటి వరకు ఏమవుతాం? తడబడతాం. ప్రార్థించాలి, ఏం ప్రార్థించాలి. కానీ రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, రోమపత్రిక 8వ అధ్యాయము 26వ వచనం, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎందుకంటే మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ బలహీనతను చూచి మనకు సహాయం చేస్తున్నారు. శరీరము బలహీనమే, కానీ ఆత్మ సిద్ధము కదా. శరీరం అలసిపోతుంది, శరీరానికి నిద్ర వస్తుంది, శరీరం పడుకోమంటుంది, కానీ ఆత్మ మన బలహీనతను చూచి శరీరం అలసిపోయింది కదా, కానీ ఆత్మలో మాత్రం ఏమవుతుంటది? ప్రార్థన జరుగుతూ ఉంటది. అది పరిశుద్ధాత్మ పొందిన వారికి మాత్రమే ఆ అనుభవం ఉంటుంది. లోపల ఆత్మ ప్రేరేపిస్తుంది, లోపల ఆత్మ ప్రార్థిస్తుంది, లోపల ఆత్మ ఎక్కడెక్కడికో తిరిగి వచ్చేస్తుంది, ఎవరెవరి కోసం ప్రార్థిస్తూ ఉంటుంది. మనకి తెలియదు. మనం ఏం మాట్లాడుతుంటాము? లోపల అన్ని భాషలు మాట్లాడుతూ ఉంటాం, లోపల ఆత్మ మండుతూ ఉంటుంది. యుక్తంగా ఎలా ప్రార్థించాలో తెలియదు, కానీ మూలుగులు వస్తూ ఉంటాయి. ఇంకా రకరకాలైన ఎక్స్పీరియన్సెస్ అన్నమాట చాలా కలుగుతుంటాయి. పరిశుద్ధాత్మ నవ్వుతాడు, పరిశుద్ధాత్ముడు ఏడుస్తాడు, పరిశుద్ధాత్ముడు మూలిగేలా చేస్తాడు, పరిశుద్ధాత్ముడు ఆయాసపడతాడు. పరిశుద్ధాత్ముడు ఏదైనా తనకి విరోధమైన కార్యం అక్కడ జరుగుతూ ఉన్నప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఊరుకోడు, ఆయాసపడుతూ ఉంటాడు. అబ్బా ఎంత జరిగిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. విగ్రహారాధన చూసినప్పుడు మనలో పరిశుద్ధాత్మను కలిగే మంట, లేకపోతే దేవుని ప్రజలై ఉండి దేవుని మాట వినని వారిని చూసినప్పుడు మనలో పరిశుద్ధాత్ముడు కలిగించే మంట. మనం అనుకుంటుంటాం, ఎందుకు అయిపోతారు పాస్టర్ గారు, మామూలు చెప్పచ్చు కదా, స్లోగా కదా, ఎందుకు అలా అరుస్తారు, మామూలు చెప్పచ్చు కదా, మాట్లాడే అనుకుంటాం. మనం ఇక్కడ నిలబడినప్పుడు మనం మాట్లాడడం, అప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేస్తాడు? మండిస్తాడు. అప్పుడు మనం కూడా అరుస్తాం, మనం ఆయాసపడుతూ చెప్తూ ఉంటాం. అప్పుడు మాకు అవి బాబు అక్కడ నిలబడ్డం మామూలు విషయం కాదు. హల్లెలూయా. చాలా మంది దైవజనులు వాక్యం చెప్తున్నారు అనుకుంటారు, ఏమనంటే స్మూత్గా చెప్పొచ్చు కదా, ఎందుకలా అరుస్తారు, ఎందుకలా క్యాకిల్ పెడతారు, చుట్టుపక్కల ఏమనుకుంటారు, అసలు ఏమనుకుంటారు? ఎవరు మాట్లాడుతున్నారు? పరిశుద్ధాత్ముడు మాట్లాడిస్తున్నాడు. హల్లెలూయా. ఆ ఆత్మావేశమును అర్థం చేసుకొనుటయే పరిశుద్ధాత్మని క్రియ. ఆత్మావేశమును అర్థం చేసుకోనకపోతే మనం ఇంకా పరిశుద్ధాత్మను పొందలే. మనం పరిశుద్ధాత్మ పొంది భాషలు మాట్లాడుతున్నా పరిశుద్ధాత్మ యొక్క ఆవేశమును అర్థం చేసుకోకపోతే మన ఆత్మ ప్రెజెంట్ అయి ఉన్నట్టు కాదు, ఏదో అలవాటైపోయిన భాషలు మాట్లాడుతున్నట్లే. హల్లెలూయా, హల్లెలూయా. తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవ ఆవేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మావేశము వలన లేక
గద్దిస్తారు, బుద్ధి చెప్తారు, తప్పు దిద్దుతారు, నీతి యందు శిక్ష చేస్తారు. నీతి యందు శిక్ష చేయడం అంటే పనిష్మెంట్ ఇస్తారు. హల్లెలూయా. చాలా మంది పనిష్మెంట్ ఇస్తే ఏం చేస్తారు? చర్చికి రావడం మానేస్తారు. కానీ దైవజనుడు దైవావేశం వలన కలిగిన లేఖలను బోధిస్తున్నప్పుడు ఏం చేస్తారు? పనిష్మెంట్ ఇస్తారు. ఆ దానినే బైబిల్ చెప్తుంది, నీతి యందు శిక్ష చేయుట. హల్లెలూయా. నీతి యందు శిక్ష చేయుట అంటే నీవు దేవుని నీతిలో నడవాలి అని నిన్ను శిక్షిస్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నప్పుడు, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు యుక్తముగా ప్రార్థించడం నేర్పిస్తారు, వాక్యము ధైర్యముగా బోధించడం నేర్పిస్తారు, దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము అర్థం చేసుకొని దేవుని యొక్క ఆవేశమును అర్థం చేసుకునేలా చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్ముడు మనతో ఉంటారు, పరిశుద్ధాత్ముడు మనలో ఉంటారు కదా. మనతో ఉన్న పరిశుద్ధాత్ముడు కార్యములు జరిగిస్తే మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారు? మనలో నుండి ప్రార్థిస్తారు, మనలను మండిస్తారు, మనలను ప్రేరేపిస్తారు, మనం వాక్యం బోధించడానికి ధైర్యమునిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక లోపల పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మని మనం ఆర్పకూడదు, పరిశుద్ధాత్ముని అణిచిపెట్టేయకూడదు, పరిశుద్ధాత్ముడికి స్వతంత్రతనివ్వాలి. మన నోరును దేవునికి వదిలేయాలి, మన శరీరమును దేవునికి వదిలేయాలి. ఆత్మ స్వాధీనములకు మనం వదిలేసినప్పుడు పరిశుద్ధాత్ముడు తన ఫలములతో, పరిశుద్ధాత్ముడు తన వరములతో మనలను నింపుతారు. ఎప్పుడైతే ఆత్మస్వరములకు మనం లోబడతామో, ఏదో పరిశుద్ధాత్మ పొందేసిన వెంటనే, భాషలు వచ్చేసిన వెంటనే దాన్ని వదిలేయడం కాదు, కానీ ఆత్మ ఫలములు ఫలించాలి. అప్పటి నుంచి మనలో మన హృదయం బండ బారిపోయి నీ హృదయం కరిగి ప్రేమ వస్తుంది. అప్పటి వరకు ఎప్పుడు చూసినా ఏడు మొహమే, కానీ ఇప్పుడు ఏమొస్తుంది? సంతోషం వస్తుంది. ఎప్పుడు చూసినా గొడవలే, ఇప్పుడు ఏమొస్తుంది? సమాధానం వస్తుంది. ఎవరైనా చిన్న చెప్తే షార్ట్ టెంపర్, వెంటనే కోపం వచ్చేస్తుంది, 5 నిమిషాలు తగ్గిపోద్ది. కానీ ఇప్పుడు దీర్ఘశాంతం కదా. ఎదుటి వారిని చూసినప్పుడు దయాళత్వం. ఎప్పుడు చెడ్డగా ఉండే మనం అందరికీ చెడ్డగా కనిపించమని ఇప్పుడు మంచితనం. మనలో విశ్వాసం లేదు, ఎప్పుడు అవిశ్వాసం, ఇది జరుగుతుందా, ఇది అయ్యే పనేనా అనే అపనమ్మకమే. కానీ ఇప్పుడు దేవుడు చేయగల దేవుడు, అది విశ్వాసం. ఇక సాత్వికం. ఈ విధముగా పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేస్తాడంటే బెల్ట్ చేసేస్తాడు. ఒక వస్త్రమును మనము ఉతికి జాడించినప్పుడు ఏ విధంగా పిండుతామో అలా పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేస్తారు? పిండేస్తారు. మనలో ఉన్న గర్వం, మనలో ఉన్న అహంకారం, మనలో ఉన్న పొగరు, మనలో ఉన్న అసూయ, ఈర్ష్య, ద్వేషము, పగ మొత్తం అన్ని పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారు? పిండుతారు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఇక పరిశుద్ధాత్మను మనము పొందిన తర్వాత, నేను శిష్యుని అర్హతలు మీకు చెప్పాను, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. అవన్నీ మనం అయితే ఉండలేము. పరిశుద్ధాత్ముడు మనల్ని పిండుతాడు. అలా పిండినప్పుడు ఆటోమేటిక్గా మనం ఏమవుతామంటే తగ్గిపోతాం, డౌన్ అయిపోతాం. అలా మనం డౌన్ అయిపోతేనే ఆత్మ కంట్రోల్లోకి మనం వెళ్ళినట్టు. అప్పుడు మనము శరీర తత్వం ఎప్పుడైతే డౌన్ అయిపోతుందో ఆత్మ తత్వం వెలిగించబడి మనము ఆత్మ స్వరూపులుగా అనేక మందికి వెలుగై ఉంటాం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక మనం ఇప్పుడు ఏం పొందాలి? మనల్ని పిండే పరిశుద్ధాత్ముడిని పొందాలి. మనలను దాన్ని ఏమంటారంటే మనలను నలిపివేయాలి ఆయన. మనలో ఉన్న సమస్తమైన కల్మషములను, మన శరీరంలో ఉన్న సమస్తమైన శరీరేచ్ఛలను కాల్చివేయాలి. మనం శుభ్రంగా నలగాలి, మనలను బాగా పిండి పిప్పు చేయాలి, మనలో ఉన్న చెత్త అంతటిని తొలగించాలి. దాన్ని ఏమంటారు, నాకు గుర్తు రావట్లేదు. పుట్టము వేయుట కదా, పుట్టము వేయుట. ఏ విధంగానైతే బంగారమును అది ఒరిజినల్ బంగారంగా తెలియడానికి దాన్ని అగ్నిలో వేసి కాలుస్తారో ఆ విధంగా మనం పరిశుద్ధాత్మ అగ్నిలో కాలాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అగ్నిలో కాలినప్పుడు బంగారంలో ఉన్న మలినము, బంగారంలో ఉన్న డూప్లికేట్ అంతా ఏ విధంగా కాలిపోతుందో ఆ విధంగా మనలో ఉన్న మలినములు, మనలో ఉన్న కల్మషములు, మనలో ఉన్న చెత్త అన్నీ కూడా పరిశుద్ధాత్మ యొక్క అగ్నిలో
కాలిపోతాయి. హల్లెలూయా. అప్పుడు పరిశుద్ధాత్మ పొందక ముందు ప్రార్థన వేరు, పరిశుద్ధాత్మను పొందిన తర్వాత ప్రార్థన వేరు. పరిశుద్ధాత్మ పొందక ముందు గాత్రంతో పాడాం, పరిశుద్ధాత్మను పొందిన తర్వాత ఆత్మస్వరంతో పాడతాం. మనం పాడే పాటలో ఈ తెలిసిపోద్ది అనమాట. ఆత్మ యొక్క స్వరము దాన్ని ఏమంటారంటే ఆరాలాగా పనిచేస్తుంది. మామూలు స్వరం వేరు, ఆత్మస్వరంతో కలిసి పాడట వేరు. చూడండి, ఒక్కొక్కసారి వారికి స్వరం రాదు, అయినప్పటికీ వారిని బొంగురు గొంతే, కొంతమంది పాస్టర్ గారు బొంగురు గొంతే, కానీ వారు పాడుతుండగానే అభిషేకం రిలీజ్ అయిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్ముడు లోపములను సరిచేయగల దేవుడు. లోపములను కప్పి, లోపములన్నింటినీ కప్పి, ఇప్పుడు కరుకు వాయిసే కానీ ఆ వాయిస్ ని దేవుడు అభిషేకించడం కారణంగా ఆ వాయిస్ లోంచి అభిషేకం రిలీజ్ అయ్యి అనేక మందిలో ఆత్మకార్యం జరిగిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరందరూ ఏమడగాలి? నన్ను నింపండి ప్రభా, నన్ను కాల్చండి ప్రభా, నన్ను మండించండి ప్రభా, నన్ను వెలిగించండి ప్రభా, నాలో చెత్తను తొలగించండి ప్రభా. ఇదివరకు ఉన్న జీవితం ఇక నేను జీవించకూడదు. ఇదివరకు నా కొరకు నేను బ్రతికాను, ఇప్పుడు నీ కొరకు నేను బ్రతకాలి. ప్రార్థిద్దామా? ప్రార్థిద్దామా? అందరూ మాకు ఇద్దాం.